కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం దేశంలో దుమారం రేపుతున్నటువంటి విషయం నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ కావటం, నీట్ పరీక్షను రద్దు చేయటం. విద్యార్థి సంఘాలు, విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. మేము ఇంత కష్టపడి చదివి పరీక్ష రాసి ఇంత ఇంత రేయనక పగలనక మేము కష్టపడి చేస్తుంటే ఈ పరీక్ష లీకేజీలు ఏంటి, ఏం అర్థం కావట్లేదని చెప్పి విద్యార్థులు కాదు, తల్లిదండ్రులు కూడా చాలా మనోవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలేంటి ప్రశ్నపత్రం లీకేజ్ కావటం ఏంటి, వ్యవస్థలో లోపమా, అసలు ఎన్టీఏ ఏం చేస్తూ ఉంది, దీని గురించి ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడదాం. పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎక్సలెన్షియా నీట్ హెడ్ డాక్టర్ పవన్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. పవన్ గారు, గతంలో కూడా ఒకసారి ప్రశ్నాపత్రం లీకేజీలు జరిగినాయి సార్. అవును. అంటే ఇప్పుడు మళ్ళీ జరగటంతో అసలు ఎన్టీఏ ఏం చేస్తుంది, ఎవరికి అంతు చిక్కనటువంటి విషయం కనిపిస్తోంది. ఒకసారి జరిగినా దాన్ని సరిచేయాల్సినటువంటి పాత్ర ఎందుకు తీసుకోవట్లేదు అన్నది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఈ లీకేజ్ అసలు ఎలా బయటకు వచ్చింది, దీని గురించి చెప్పండి. మే 3 నాడు 2026 నీట్ యూజీ పరీక్ష జరిగిందండి. మే 7 నుంచి 10 మధ్య కొన్ని సోషల్ మీడియాలో ఎవరైతే పిల్లలు ఎగ్జామ్స్ అపియర్ అయ్యారో వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఆర్ గెస్ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యులేట్ అయింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ రాశాను, నా దగ్గర ఇంతకుముందు ఉన్న ప్రిడిక్షన్ బుక్ ఏదైతే ఉందో, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్ ఏదైతే ఉందో దాన్ని నేను సోషల్ మీడియాలో పెట్టి నేను అనుకున్న క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి ఎగ్జామ్లో అనే విధంగా వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్లో అక్కడిక్కడ సర్క్యులేట్ చేశారు. అంటే పిల్లలు కదా తెలియక. సో దీంతో రాజస్థాన్లో ఈ సికర్ అండ్ కోటా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కోచింగ్ ఇండస్ట్రీ అనేది చాలా యాక్టివ్ ఉంటుంది. సో రాజస్థాన్లో ఏరియాస్ అవి సికర్ అండ్ కోటా. ఓకే. సో అక్కడ ఉన్న పిల్లలు సర్క్యులేట్ చేయడం, రాజస్థాన్కి సంబంధించిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అంటే ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన ఒక యూనిట్ అది. సో వాళ్ళు ఎన్టీఏకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎన్టీఏ కనీసం అట్లీస్ట్ ఈ కాంటెక్స్లో అయినా సరే రాజస్థాన్ పోలీస్తో కలిసి కొంత ఇంటరాగేట్ చేసి దానికి సంబంధించిన డీటెయిలింగ్ తీశారు. అది డిజిటల్ ప్రింట్స్ కావచ్చు, లేకపోతే ట్రైల్ మెసేజెస్ కావచ్చు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ఏ యాప్ ద్వారా, టెలిగ్రామ్, వాట్సాప్ అనేది తీశారు. కొన్ని ఛానల్స్ని కూడా చేశారు. ఓకే. చేసి ఈ ప్రశ్నపత్రం ముద్రణకి సంబంధించిన వాళ్ళని కూడా కొంత ఇంటరాగేట్ చేసిన తర్వాత ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఎన్టీఏకి ఏం లభించిందంటే ఇది ఏదో ఒక 1000-2000 మంది పిల్లలకు పరిమితం కాలేదు. ఇది 10,000కి పై చిలుకు పిల్లలకి పోయింది అంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ స్కామ్. ఇప్పుడు ఆ గెస్ పేపర్లో ఏదైతే నీట్ ఎగ్జామ్ రాసినవి కనిపించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో యాస్టీస్గా మొత్తం అవే ఉన్నాయా? అంటే ఇప్పుడు బాటనీ అండ్ కెమిస్ట్రీ ఈ 2 సబ్జెక్ట్స్ లైమ్ లైట్లో ఉన్నాయండి. బాటనీ అండ్ కెమిస్ట్రీ కలుపుకొని 90 క్వశ్చన్లు వస్తాయి. 90 క్వశ్చన్లని వీళ్ళు లీక్ చేయాలి. 100 క్వశ్చన్లు లీక్ చేశారు. ఓహో. 100 to 107 అప్రాక్సిమేట్లీ. ఈ వీటిని ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్ అనే రూపంలో పంచుతూ డెఫినెట్లీ కోచింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే, ఏవైతే ఈ కోచింగ్ మాఫియా ఉందో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే. డైరెక్ట్గా ఓనర్స్ ఎప్పుడు కోచింగ్ ఇండస్ట్రీ ఓనర్స్ ఇన్వాల్వ్ అయి ఉండరు. కింది స్థాయి వ్యక్తులు వాళ్ళ దానికోసం ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం చేస్తారు ఈ పని. ఓకే. సో ఆ వ్యక్తుల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పోయింది. డైరెక్ట్గా ఎన్టీఏలో ఉన్నటువంటి వాళ్ళతో డీలింగ్ జరిపారా? ఎన్టీఏకి దీంతో డైరెక్ట్గా సంబంధం ఉంది అనడం అనేది మనం ఈ స్థాయిలో చెప్పలేం. ఎందుకంటే ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఎన్టీఏ ఎందుకు లీక్ చేస్తుంది? డెఫినెట్లీ ఇది ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆవిర్భావమై అది డిఫరెంట్ ఛానల్లోకి పోయింది. ఎందుకంటే ఇప్పుడు మిగతా అన్ని ఎగ్జామ్స్, ఇప్పుడు సియూఈటీ కానీ, జేఈ కానీ, ఈవెన్ ఎఫ్సెట్ అయినా సరే, మనం ఎంసెట్ అంటాం కదా, ఈ ఎగ్జామ్ అయినా సరే ఆన్లైన్లో జరుగుతుంటే ఈ నీట్ ఒకటి మాత్రమే క్వశ్చన్ పేపర్ బేస్డ్, ఓకే, నాట్ కంప్యూటర్ బేస్డ్. సో ఆఫ్లైన్ పరీక్ష ఇది. సో ప్రింటింగ్ లోనే ఇది ఎక్కడో ఒక దగ్గర లీకేజ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇది ఫినామినల్గా ఎక్స్పాండ్ అనేది అయిందనేది మై డౌట్ పర్సనల్లీ. ఎందుకంటే ఇప్పుడు రద్దు చేయడం అనేది 2015లో జరిగింది. ఓకే. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే అంటే ఈ మధ్య కాలంలో 2 years క్రితం 2024లో బీహార్లో కూడా జరిగిందంటే. ఎగ్జాక్ట్లీ. ఇంత అబ్రప్ట్గా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయలేదు. ఇప్పుడు ఏమైనా ఎన్టీ అయినా సరే లాస్ట్ టైం లీక్ జరిగిందన్నా కూడా ప్రిటెండ్ చేసింది, లేదు లేదు జరగలేదు, ఇదేదో 1-2 సెంటర్లకు సంబంధించిందని చెప్పి దీన్ని దాటేసే ప్రయత్నం చేసింది కానీ ఒప్పుకోలేదు.
2 years బ్యాకే. కానీ ఈసారి అంటే ఆ ప్రాంతం వరకే పరిమితం చేసి అక్కడ మళ్ళీ రీకండక్ట్ చేసినట్టు అప్పుడు అన్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఇన్ఫైనైట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడి వరకు పోయిందో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు, 650 మార్క్స్ వస్తున్నాయి. కానీ ఇంత పెద్ద స్థాయిలో పేపర్ లీక్ అయినప్పుడు కట్ ఆఫ్ 670 కూడా పోవచ్చు. సో పిల్లలకు ఖచ్చితంగా అన్యాయం జరుగుద్ది కనుక వీళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది ఒక మంచి నిర్ణయం. లీకేజ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ద పాయింట్ ఈస్ ఎగ్జామ్ క్యాన్సలేషన్ ఈజ్ గుడ్ డిసిషన్. క్యాన్సిల్ చేయాల్సిందే ఎగ్జామ్. ఓకే. అయితే మీరు ఎన్టీఏకి సంబంధం ఉండకపోవచ్చు అన్నారు. కానీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఒకవేళ బయటకు వచ్చినా ఆ పర్యవేక్షణ బాధ్యత అనేది ఎన్టీఏదేగా. సంబంధం స్కామ్కు ఉండకపోవచ్చు అన్నాను, కానీ బాధ్యత ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది కదా డెఫినెట్గా. అంటే ఎన్టీఏ ఏదో డబ్బులు సంపాదించామని పేపర్ లీక్ చేయలేదు. బట్ అక్కడ ఉండే వ్యక్తులు వాళ్ళ కక్కుర్తితో ఇన్ని లక్షల మంది 25 లక్షల పైచిలుకు విద్యార్థులు అప్లై చేసే పరీక్ష అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే వన్ ఆఫ్ ది హైయెస్ట్ అపియర్డ్ ఎగ్జామ్ ఇది. అంత విశిష్టత ఉండి పిల్లలు 12 సంవత్సరాల పాటు నిరాటంకంగా ఈ డ్రీమ్లో ఉన్న ఆస్పిరెంట్స్ని ఈ రకమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వరుసగా ఇప్పుడేం కాదు ఇది గత అంటే ఎన్టీఏ ఎస్టాబ్లిష్మెంట్ అనేది 2018లో అయింది. అయినప్పటి నుంచి 5 సంవత్సరాలలో 15 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఓకే. సర్వర్లో లోపం కావచ్చు, జేఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్లో ఒక కాంట్రవర్సీ కావచ్చు, నీట్ లీకేజ్ ఆల్రెడీ జరిగింది. సో ఇన్నిసార్లు జరిగినా కూడా నీట్ బాడీ కానీ ఎన్టీఏ కానీ అసలు నిమ్మకు నీరెత్తనట్టు ఉండడమే అతిపెద్ద క్రైమ్. ఓకే. వీళ్ళ డబ్బులకు చేసే క్రైమ్ కంటే ఈ బాధ్యత రాహిత్యం అనేది ఖచ్చితంగా అతిపెద్ద క్రైమ్. దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది ఎంత టాప్ బ్రాస్ అయినా సరే, ఇప్పుడు రైల్వే యాక్సిడెంట్ అయిందంటే ఖచ్చితంగా అశ్విని వైష్ణవ్ గారి మీదనో లేకపోతే ఇంతకుముందు రైల్వే మినిస్టర్ల మీదనో ఒత్తిడి ఉంటుంది, మీరు రిజిగ్నేషన్ ఇవ్వాలి. వాళ్ళే కదా పూర్తి రెస్పాన్సిబిలిటీ. మొన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగినప్పుడు మన నాయుడు గారిని అన్నారుగా. సో ఎక్కడైనా ఏదైనా జరిగితే ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఇప్పటికైనా సరే ఆ ఎన్టీఏ చైర్మన్ రిజైన్ చేయాలి. ఇన్నిసార్లు జరగడం అనేది అంత మంచి పరిణామం కాదండి. మన దగ్గర పిల్లల ఆశలు ఆశయాలు మొత్తం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ చుట్టే తిరుగుతాయి. అవును. సో పిల్లలు ఎంత ఒత్తిడిలో ఉంటారో అంతకు డబ్బులు పేరెంట్స్ కూడా మొత్తం ఈకో సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు 20 లక్షల పైచిలకు విద్యార్థులకి గవర్నమెంట్ కానీ ఎన్టీఏ కానీ ఏం జవాబు చెప్తుందండి? ఇప్పుడు మొన్న చాలామంది పిల్లలు ఎగ్జామ్ బాగా రాసాం, మేము ఎక్స్ట్రాడినరీగా పోయింది, నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతా అని స్వీట్లు పంచిన సందర్భాలు నా కళ్ళారా చూశాను నా దగ్గరికే. ఇప్పుడు ఆ పిల్లల మొహంలో అసలు వెలుగు కనబడట్లా. ఇంత భయంకరమైన పరిస్థితులు ఉంటే మీరు ఒక విషయం చెప్పండి, అసలు పిల్లల్లో అసలు కోచింగ్ ఎగ్జామ్స్ పట్ల ఇంట్రెస్ట్ అనేది ఫ్యూచర్లో అసలు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కదా సార్. ఇంకా నేను అసలు ఎందుకు పరీక్ష రాయాలి, నాకు అసలు ఎందుకు ఎంబీబీఎస్ చదవాలనుకుంటాడు. ఇంకా అంతే. దేశమే ఇంత స్థితిలో ఉంటే, ఇంత దుస్థితిలో ఉంటే మనకి కష్టపడి ఏం ఉపయోగం అనుకునే స్థాయికి వెళ్ళిపోతాడు కదా. అవును. ఈ మధ్య జరిగిన సర్వేలో ఎన్టీఏ క్రెడిబిలిటీ మీద క్వశ్చన్ మార్క్ వేస్తే 68% ఆఫ్ ది స్టూడెంట్స్ సెడ్ దే డోంట్ ట్రస్ట్ ఎన్టీఏ. ఇది నేను చెప్తుంది కాదు, హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన రిపోర్ట్ ఇది. ఓకే. మరి ఎందుకని సార్ దిద్దుబాటు చర్యలు ఏం తీసుకోవట్లేదు? పిఎం స్థాయి లెవెల్లో ఈరోజు పిఎంఓలో కూడా హై లెవెల్ మీటింగ్ కూడా జరిగిందంట. సో వెంటనే సిబిఐ ఎంక్వైరీ కూడా చేశారు. మరి ఇంత సీరియస్నెస్ ఇప్పుడు జరిగినప్పుడు సీరియస్గా వ్యవహరిస్తున్నారు, కానీ జరగకముందు ఇంత లక్షలాదిగా పిల్లల భవిష్యత్తు కదా, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? ఇది చేతులు కాలిన తర్వాత మీరు సిబిఐ వేస్తేంది, ఇంకోటి వేస్తేంది. నాకు ఒక విషయం చెప్పండి, అసలు సిబిఐ ఇప్పుడు ఇన్ని కేసెస్ని టేకప్ చేసింది, అవునా కదా? అది వ్యాపం స్కీమ్ కావచ్చు, మన కాళేశ్వరం కావచ్చు, ఏం తెలిసిందంటారా? ఏం తెలిసింది చెప్పండి. ఇప్పుడు అదొక సాగతీత చర్య తప్ప సిబిఐ వల్ల ఒరిగేదేముంది? పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ పరంగా చూసుకుంటే కనీసం 50 రోజులు పడుతుందండి ఎగ్జామ్ రాయడానికి. మళ్ళీ 50 days డ్రామాని ఎవరు అరికట్టగలుగుతారు చెప్పండి? సిబిఐ అరికట్టగలుగుతా? సిబిఐ ఒక 4గురిని అరెస్ట్ చేస్తుందేమో, వీళ్ళు కల్ప్రిట్స్ అని చెప్పి చేతులు దులుపుకుంటుందేమో గవర్నమెంట్ కూడా. మరి పిల్లల పరిస్థితి ఏందండి? వాళ్ళ ఎమోషన్స్ పరిస్థితి ఏంది? వాళ్ళు 16-17 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఎంత ట్రామాకి గురవుతారండి. ఇంట్లో వాళ్ళ అట్మాస్ఫియర్, ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ అనేది ఏ రకంగా దెబ్బతింటారు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్కి, సార్ నాకు ఈ టాపిక్లో నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నా, కొంచెం గైడ్ చేయండి అంటే లాస్ట్ ఒక 15 days పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్తూ వాళ్ళని గైడ్ చేయడం ద్వారా కొన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయగలిగాడు.
ఓకే. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు మళ్ళీ 50 రోజుల తర్వాత ఎందుకు ఉంటుందండి? కాంపిటీషన్ మెట్రిక్స్ అనేది మొత్తం మారిపోదా? మారిపోతుంది. సో ఇంత అంటే ఒక రకమైన సొసైటీలో ఇది ఒక రకమైన మానియా అనేది క్రియేట్ అయింది. ఇది తీసేయాల్సిన బాధ్యత అన్ని విధాలుగా గవర్నమెంట్ పైన అయితే ఉందండి. ఓకే. ఇప్పుడు ఉంది. సార్ ఇప్పుడు ఇది ఒక మాఫియా లాగా కనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే వరుసగా ప్రశ్నాపత్రాలు లీకేజీలు కావటం అనేది ఈ మాఫియా ఎట్లా నడుస్తుందని సార్ మీ అంచనా ఏంటి? అసలు ఏం జరుగుంటుంది లోపల? ఇప్పుడు 20 లక్షల మంది రాస్తున్న ఈ పరీక్షలో సగం మంది వరకు ఏదో విధంగా కోచింగ్ మీద డిపెండ్ అయిన వాళ్ళే. అంటే వీళ్ళకు డాక్టర్ సీట్ వస్తే ఆ కోచింగ్ సంస్థ అనేది ఫైనాన్షియల్గా బెనిఫిట్ పొందుతుంది. అందుకే చూడండి మీరు పుట్టగొడుగులాగా ఎస్పెషల్లీ మహారాష్ట్ర, కర్ణాటకలో నీట్ అకాడమీ గల్లీకి ఒకటి ఉంటుందండి. సో వీళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం ఈ మాఫియా ఏదైతే ఉందో ఏ లెవెల్కైనా పోతుందండి. అంటే ర్యాంకర్లని కొనడం, పిల్లల్ని 6వ తరగతి నుంచే కోచింగ్ చేసి వాళ్ళకి అసలు కాలేజ్ లైఫ్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లేవు. 4 గోడల మధ్య పెట్టి బాయిలర్ కోళ్ళలాగా వాటిని మెచ్యూర్ చేయడం, అట్లా చేసి ఆ పిల్లల్ని ఎగ్జామ్ పట్ల సీరియస్గా తీసుకుపోతున్నప్పుడు నెంబర్ పెంచుకోవాలి అన్న తాపత్రయం కలిగినప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? పేపర్ని ఏదో విధంగా లీక్ చేసి 100 సీట్లు వచ్చే చోట 1000 వచ్చినాయని చెప్పి చూపించుకోవాలన్న కక్కుర్తే కదండి వీళ్ళది. ఈ కక్కుర్తి లేకపోతే పర్టికులర్గా కోచింగ్ విపరీతంగా ఉండే సీకర్ రాజస్థాన్లో అండ్ కోటా, దే ఆర్ యాక్చువల్లీ కన్సిడర్స్ కోటా ఈజ్ IIT హబ్ అంటారు, సీకర్ ఈజ్ మెడికల్ హబ్ అంటారు. మరి అక్కడ మీరు చూస్తే ప్రతి స్ట్రీట్లో ఒక కోచింగ్ సెంటర్, కనీసం 5,000 మంది పిల్లలు, 2,000 మంది పిల్లలు చదువుతూ ఉంటారు. సో అక్కడ నుంచే ఆవిర్భవించింది ఇది, అక్కడ నుంచే ఇగ్రిడ్ అనేది పుట్టింది. దాన్ని మొత్తం రూట్ లెవెల్లో తీసుకుపోయి ఎప్పుడైతే గవర్నమెంట్ గట్సీగా, ఈ గవర్నమెంట్ ఇప్పుడు గట్సీగా నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. అంతేగాని ఏదో కంటి తుడుపు చర్యలు చేసి అరెస్ట్ చేసి 2-3 లో లెవెల్ కల్ప్రిట్స్, పాపం వాళ్ళు స్కేప్ గోట్స్, వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి పోజులు కొట్టడం కాదు. నిజంగానే మన NEP ఇంప్లిమెంట్ అవ్వాలి పూర్తి స్థాయిలో, ఈకో సిస్టమ్ అనేది ఒక కాలేజ్ లాగా ఉండాలి, పిల్లలు ఏ ప్రెషర్ లేకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి గురవ్వాలంటే మాత్రం కోచింగ్ని మూలాల నుంచే తీసేయాలి. తీసేసినప్పుడు ఇట్లాంటి ఫ్రాడ్ చేయాలంటే ఖచ్చితంగా భయపడతారండి ఎంప్లాయీస్. ఓకే. యాక్చువల్గా సార్ ఇది ఒక వాట్సాప్లో కనిపించింది కదా, వాట్సాప్లో కనిపించినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు NTA సమాచారం ఇచ్చి ఏదో జరిగింది, ఆ డౌట్ వచ్చినప్పుడు బయటకు వచ్చింది. కానీ వాట్సాప్ స్టేటస్లో పంపించకపోయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు షేరు, ఈ విషయం బయటకు రాకపోయి ఉంటే స్తబ్దుగా ఉండిపోయేది కదా. కొన్నవాళ్ళు రాసుకుని ఉంటారు, పరీక్ష పేపర్లు ముందే తెలిసిన వాళ్ళు మంచిగా రాసుకుని మంచి సీట్లు సంపాదించుకుని ఉంటారుగా. బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది స్కామ్. తెలియని ఘటనలు ఇంకా గతంలో ఎన్ని జరిగి ఉంటాయో. జరిగాయండి, 100% మీరు అనేది కరెక్టే, జరిగాయి. వాటికి ఏ ప్రూఫ్ లేదు. ఏదైనా ప్రూఫ్ బయటకు వచ్చినా గవర్నమెంట్స్ తెలివిగా వాటిని కప్పిపుచ్చుతున్నాయి, పిల్లల ఎమోషన్స్ తోటి ఇంకా ఆడుకుంటున్నాయి. సో మనం మోరల్ లెక్చర్స్ చెప్పడం కాదండి, ముందు మనం ఫాలో అవ్వాలిగా. ఒక లిమిట్ అనేది ఉండకూడదా ఇట్లాంటి వాటికి? చెప్పండి మీరు. ఇప్పుడు విదేశాల్లో ఒక ఎగ్జామ్ జరుగుతుందంటే పూర్తి ఎన్క్రిప్టెడ్, డిజిటల్లీ సెక్యూర్ ఛానల్స్ ద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడుకుంటూ ఎగ్జామ్స్ పెడుతున్నారు. గావ్కావ్ ఒక ఎగ్జామ్ జరుగుతుందండి చైనాలో. ఆ ఎగ్జామ్ కోసం 1 నెల రోజుల ముందే దానికి సంబంధించిన అందరూ వ్యక్తులు, అంటే పేపర్ సెట్టర్స్ నుంచి మొదలు పెడితే ఎగ్జామ్ కండక్ట్ చేసే ఇన్విజిలేటర్ల వరకు వాళ్ళని ఎన్క్రిప్టెడ్ సిస్టంలోనే పెడతారు, వాళ్ళకు డిజిటల్ యాక్సెస్ కూడా ఉండదు. సో ఇంత సీరియస్గా ప్రపంచంలో ప్రతి కంట్రీ యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మన దగ్గర ఏం జరుగుతుంది? మన దగ్గర ఎందుకు లీడర్లకి, అంటే ఈ లీడర్లు అంటే చదువుకున్న లీడర్లు లేరా మన దానిలో? చదువు పట్ల వీళ్ళకి ఏమాత్రం గౌరవం లేదా? గౌరవం ఉంటే ఈ విధంగా జరుగుతున్నప్పుడు కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసాం అయిపోయింది అనేటట్టు ఉండకూడదుగా. పోనీ ఇవాళ ఫస్ట్ టైం జరిగిందా? 15 సార్లు జరిగింది. వాళ్ళు చెప్పడం కూడా ఎంత సింపుల్గా చెప్తున్నారు. పరీక్షాపత్రం పేపర్ లీకేజ్ అయిపోయింది, రద్దు చేసేస్తున్నాం, CBI ఎంక్వైరీ చేసాం, మళ్ళీ ఒక డేట్ వస్తుంది, మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు, ఎగ్జామ్ ఫీజు మళ్ళీ చెల్లించాల్సిన పని లేదు. చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు అదేదో గవర్నమెంట్ ఇచ్చినట్టు తీసుకుంది వీళ్ళ దగ్గరేగా.
సో ఈ రకమైన కేర్లెస్నెస్ పోతే కానీ ఈ వ్యవస్థలు బాగుపడవండి. అంటే ఇది ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అవ్వాలి సార్. ఇది ఎందుకో ఇక్కడే ఉండిపోతుంది. అంటే ప్రతి సంవత్సరం జరిగిన పేరెంట్స్ కూడా మన దగ్గర విద్యార్థులు కానీ, అంటే మేమేదో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయమని చెప్పట్లా, కనీసం సోషల్ అవేర్నెస్ అయినా తీసుకురావాలిగా ఈ విషయాల పట్ల. ఇప్పుడు నేను నా ఎగ్జాంపులే చెప్తా. నా కూతురు ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాయడానికి పోయింది. మెయిన్ గేట్ లేట్ అయింది. ట్రాఫిక్ కండిషన్స్ మీకు తెలుసు. మొన్న ఆదివారం అయితే ఇక్కడ ప్రధానమంత్రి గారి సభ జరిగింది. దానికి విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. అవును. మెయిన్ గేటు 1:28కి 2 గంటలకు ఎగ్జామ్ అయితే అరగంట ముందే రిపోర్ట్ చేయమని 1:28కి మేము అక్కడ ఉన్నాం. అక్కడ నుంచి ఏదైతే లోపల గేట్ ఉందో అది దగ్గర దగ్గర 5 నిమిషాల దూరం. మళ్ళీ అందులో జోన్ 1, జోన్ 2 ఇట్లున్నాయి. ఓకే. కేవలం 1:31కి మేము ఉన్నాం. 2 గంటలకు పరీక్ష. నాతో పాటు కనీసం 56 మంది పేరెంట్స్ ఉన్నారు. అందరినీ అక్కడ ఆపేశారు. ఎంత గగ్గోలు పెట్టినా తీయరు. గేట్ గట్టిగా పుష్ చేస్తే పోలీసులను పిలుస్తామని బెదిరిస్తారు. అంటే ఒక్క నిమిషం లేట్ అయితేనే మీరు ఇంత హడావుడి చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తేవాలంటున్నారు, బట్టలు ఇట్లు వేసుకోవాలి, వాచ్లు తేయకూడదు, పెన్ ఇట్లు ఉండాలి, పెన్సిల్ ఇట్లు ఉండాలి, ఇన్ని రూల్స్ చెప్తారు. మరి మీరు చేస్తుంది ఏంది? ఇంతమంది పిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఏ రకమైన బాధ్యత లేకుండా ఎగ్జామ్ని సింపుల్గా క్యాన్సిల్ చేసాం అనే ముందు మీరు రూల్స్ పెడుతున్నప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంబలం పెట్టో, లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంబలం పెట్టో మీరు ఒక న్యూస్ ఆర్టికలో లేకపోతే ఏదైనా ప్రెస్ రిలీజ్ చేస్తే అదేమన్నా రాజ్యాంగమా? రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ఈ గవర్నమెంట్లు దానిలో జరుగుతున్న ఏ ఒక్కదాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు? ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రిపేర్ అయిన పిల్లలు వీళ్ళ 1 మినిట్ రూల్ వల్ల ఎంత సఫర్ అవుతున్నారండి? అవును, చెప్పండి. సర్వర్ డౌన్ అయ్యి జేఈ మెయిన్స్లో మన సెంటర్ అరగంట లేట్గా ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఆ తప్పుని వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా 2.5 అవర్స్కే పేపర్ లాగేసుకున్నారు. అందులో ఎంతమంది పిల్లలు ఉంటారు పాపం? అరగంట లేటు వల్ల 4 మార్కులు పోతే కూడా వేల సంఖ్యలో ర్యాంక్ ఎక్కిపోతుంది. అవును. సో వాళ్ళు చేసిన తప్పిదాలకు కూడా మనమే అనుభవిస్తున్నాం. ఎవరు వస్తున్నారండి బయటికి? చెప్పండి. బయటికి ఒక విద్యార్థి వస్తున్నాడా? ఒక తల్లిదండ్రులు వస్తున్నారా? ఒక టీచర్ వచ్చి మాట్లాడుతున్నారా? ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. అంతే, ఏదో జరుగుతాయి పర్లేదులే అన్నట్టే ఇట్లా ఉన్నప్పుడు టీచర్లు, ఎందుకంటే కోచింగ్ డిపెండెంట్ కదండి మనమంతా. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పడేసాం, వాళ్ళు చూసుకుంటారు. పేరెంట్ రెస్పాన్సిబిలిటీ ఒక 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఫీజు కట్టడంలో పడేయడం అంతే. మరి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ప్రశ్నించే ఆ గుణం, ఆ ఆలోచన ఎక్కడుందని మన దగ్గర? అవుతే ఖచ్చితంగా ఇది ఒక గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కాదు. ఇక్కడ దయచేసి గవర్నమెంట్స్ ఇంకో గవర్నమెంట్ మీద బురదేసి అదేదో పెద్ద కాదు. అన్ని గవర్నమెంట్లో ఇవి జరుగుతుంది. ఇక్కడ రాజకీయం చూడాల్సిన పనుల, వ్యవస్థను చూడాలి. మన దగ్గర జరగలేదా? గ్రూప్స్ ఎగ్జామ్లో, టీఎస్పీఎస్సీలో జరగలేదా? ఎన్ని జరగట్లా? జరుగుతున్నా చలనం లేకుండా ఉందంటే నేనైతే వ్యవస్థాగతంగా తప్పుని ఎత్తి చూపిస్తాను సార్. పొలిటీషియన్లో కానీ బ్యూరోక్రాట్లో కానీ మార్పు రావాలి అంటే అక్కడ నుంచి ఫ్రూట్స్ తీసుకునే మనలాంటి సాధారణ వ్యక్తులు, మాలాంటి టీచర్లు, పేరెంట్స్, స్టూడెంట్స్ దీనికి సోషల్ మీడియా ముఖంగా రివోల్ట్ అవ్వాలి. ఓకే, న్యాయం చేయమని చెప్పాలి. ఆ వ్యవస్థలో ఉన్న నేను అడిగితే ఎన్టీఏలో ఉన్న ప్రతి వ్యక్తిని దీని నుంచి బర్తరఫ్ చేయాలి. ఎవరైతే నీట్ సార్ ఇప్పుడు ఈ నీట్ని రద్దు చేసేసారు కదా, ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత మీ పిల్లలు కూడా చాలామంది ఉండుంటారు రాసిన వాళ్ళు. వాళ్ళు మీతో షేర్ చేసుకున్నటువంటి విషయాలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళ బాధ ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి. వెరీ పెయిన్ఫుల్ సార్. దే ట్రామటైజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నమ్మలేదు. దే థాట్ ఇట్స్ ఎ హ్యూమర్. ఇప్పుడు ఇది న్యూస్ పొద్దున వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఏవో వార్తలు వస్తుంటాయి కదా అని కొట్టిపడేసి ఉంటారు. ఏ జమానాలో ఏ న్యూస్ ఛానల్ ఎంబ్లంనైనా కాపీ చేసి ఏ న్యూస్ అయినా మనం సర్క్యులేట్ చేయొచ్చు. కానీ అఫీషియల్గా ఎప్పుడైతే ఎన్టీఏ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిందో ఒక్కసారి చాలామంది విద్యార్థుల్లో తీవ్రమైన ఆందోళన అనేది కలిగింది. వాళ్ళు ఫోన్ చేసి ఇది నిజమా సార్, 2 years బ్యాక్ కూడా జరిగింది కదా, అప్పుడు క్యాన్సిల్ చేయలేదు కదా, ఎవరైతే దోషులో వాళ్ళని మాత్రమే పనిష్ చేసామని చెప్పారు. అది ఎంత మేరకు నిజమో తెలియదు. సో ఇట్లే జరుగుద్ది ఏమో సార్. ఇప్పుడు ఒక అబ్బాయి 630 మార్క్స్ వచ్చాయి, ఎక్సలెంట్ చేయాలి, అయ్యుండదు సార్, నాకు నమ్మకం ఉంది, జరగదు, అట్లా క్యాన్సిల్ అవ్వదు కదా, ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వదు కదా. 4 సార్లు ఫోన్ చేశానండి. ఇప్పుడు
నేను ఫోన్ చేస్తుంటే తను ఫోన్ తీయట్లేదు, క్యాన్సల్ అయిందన్న డిప్రెషన్లోకి డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. చాలా భరించలేని బాధ ఉంటుంది సార్. రెయిన్బోలో కష్టపడి రోజుకి 16 గంటలు చదివిన వాళ్ళు కూడా ఉంటారు కదా. కరెక్ట్. 16-18 గంటలు. చాలా తీవ్రమైన పోటీ కదా నీట్ అనేది. జేఈ, సియుఈటి మిగతా ఎగ్జామ్స్ కంటే క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చాలా తీవ్రమైన పోటీ. మీరు 180 నిమిషాల్లో 3 గంటల్లో 180 ప్రశ్నలు చేయాలి. ఇదొక టార్చర్ అండి. చూడండి ఎంత విడ్డూరం. ఒక్క నిమిషానికి ఒక్క క్వశ్చన్ ఎట్లా చేస్తారండి? ఆ క్వశ్చన్ లెంత్ ఎంత, దానిలో ఉన్న ఆప్షన్స్ ఏంటి, వాటిని సార్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? జేఈ గురించి మాట్లాడట్లా, నీట్లో ఇంత టైట్ సిచ్యువేషన్లో కూడా పిల్లలు బాగా పర్ఫామ్ చేసినా సరే ఇట్లాంటివి జరిగినాయి. ఓకే, ఎన్టీఏ పూర్తిగా మార్చేసేయాలంటారు, బర్తరఫ్ చేసేయాలి, తీసేయాలి. ఎన్టీఏ అసలు ఏ ఎగ్జామ్ మీరు చెప్పండి, ఒక ఎగ్జామ్ ఎందులో వీళ్ళు పారదర్శకంగా ఏ రకమైన దోషాలు లోపాలు లేకుండా కండక్ట్ చేశారు చెప్పండి? ఏ ఒక్కటి లేదే, ఉండదు కూడా. ఎప్పుడైతే ఈ అంటే నేనేవో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తప్పుపట్టట్లా, కేర్లెస్నెస్, ఇగ్నోరెన్స్ ఏ సిస్టంలో ఉన్నా పర్లేదండి, మనం సర్దుకుపోతాం. ఇప్పుడు ఎక్కడో గవర్నమెంట్ ఆఫీస్లో 9 గంటలకు రావాల్సిన ఎంప్లాయీ 10:30కు వస్తున్నాడంటే సరే 10:30కు పోయి నేను ఆ ఫైల్ మీద సంతకం పెట్టించుకుంటా. ఇదేం సార్ ఇది పిల్లల లైఫ్లో? మీరు 1 minute రూల్స్ పెడతారు, మీరు ఇన్ని కండిషన్స్ పెడతారు. మీరు చూడాలి, ఇంకా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి మొదలు కండక్ట్ చేసే వరకు ఆ బిల్డప్ మామూలుగా ఉండదు. అప్పుడే కరెక్షన్లకు అప్లై చేసుకోమంటారు. అచ్చా మీ ఐడి కార్డు మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో లాగా మీ ఫోటో లేదు, మళ్ళీ ఒక షీట్ అప్లై చేయి, నీ ఫోటో ఇదే అని చెప్పి. అంటే ఒక తీవ్రవాదిని చూసినట్టే. నేను ఆ ఎగ్జామ్ సెంటర్లో ఆ రోజు చూసాను పిల్లల్ని, వాళ్ళు ఏడుస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు అక్కడ, ఆడపిల్లలు అయితే విపరీతంగా ఏడుస్తున్నారు. సార్ 1 year ఐ ప్రిపేర్డ్ వెరీ సీరియస్లీ, ప్లీజ్ అలో మీ అని కాళ్ళ వేళ్ళ పట్టుకుని బతిమలాడుతుంటే మీరు కర్కశంగా గేట్లు మూసేసి, లేదు లోపలికి వచ్చే పిల్లల్ని అన్ని రకాల చెకప్లు అని చెప్పేసి పైనుంచి కిందికి చెకప్లు చేసి, ట్రాన్స్పరెంట్ ఉండాలి, దాని స్టిక్కర్ ఉన్న ఉపయోగం లేదని. నాకు గుర్తుంది ఇప్పటికి కూడా, ఒక ఎగ్జామ్కి ఆధార్ కార్డు లేదని చెప్పి, సార్ నా డిజిటల్ నడవదు బాబు, ఆధార్ కార్డు ఉంది, జిరాక్స్ షాప్ లేదు దగ్గరలో. ఓకే, పాపం బాబు కొంత స్టౌట్ ఉన్నాడు, పరిగెత్తలేకపోతున్నాడు. ఇట్లా చెప్తున్నాడు సెక్యూరిటీ గార్డ్, ఏమని 2 నిమిషాలు వచ్చేయాలి, 2 నిమిషాలు తెచ్చుకోవాలి. ఏం రూల్స్ అండి మీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పాపం అసలు అంత దూరం ఎక్కడ జిరాక్స్ షాప్ ఉంది, ఎట్లా తీసుకురావాలి, ఎట్లా పరిగెత్తుకుంటూ రావాలి మళ్ళీ కాదా? ఏం సార్, ఇంకొకటి మీరు ఒకసారి సెంటర్లు చూసారా ఎక్కడుంటాయి వీళ్ళు? వీళ్ళు TCS అయాన్ జోన్ అని ఆఫ్లైన్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, బాట సింగారంలో ఉందండి. బాట సింగారంలో ఎగ్జాము, ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ ఎగ్జామ్ గురించి తీసుకుందాం. 9 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్, 8:30కి రిపోర్ట్ చేయాలి. ఆ బాట సింగారంలో అది లోపలికి కొండపైన చిన్నపాటి తోవలో పోవాలి, వందలాది వెహికల్స్. ఎందుకంటే అంత దూరం ఎవరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోవడానికి కూడా లేదు, ఆల్మోస్ట్ చౌటుప్పల్ దగ్గర. అట్ట పోయి కరెక్ట్ టైంకి రీచ్ అవ్వాలంటే పిల్లలు ఎంత స్ట్రెస్లో ఉంటారు. పేరెంట్స్ స్ట్రెస్ కాసేపు వదిలేద్దాం. నేను అక్కడ మాట్లాడుతున్నా, ఒక ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ ఉన్నప్పుడు మాట్లాడుతుంటే ఒక పేరెంట్ రైల్వే కోడూరు నుంచి బయలుదేరారంట వాళ్ళు, కడప దగ్గర బయలుదేరి మార్నింగ్ 4:30కి ఇక్కడికి రీచ్ అయ్యి అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి రైల్వే స్టేషన్లో పిల్లల పరిస్థితి ఆలోచించండి. పేరెంట్స్ పెద్దవాళ్ళు మేనేజ్ చేస్తారు, చేసి ఆటో మాట్లాడితే 750 రూపాయలు చెప్పాడంట. 750 రూపాయలు ఆటో తీసుకొని బహుశా 7 ఆ ప్రాంతంలో అక్కడ కూర్చొని ఉన్నారు కదలకుండా. వీళ్ళ రూల్స్ అట్లుంటాయి, అక్కడ ఉండాలి, కదలొద్దు, అక్కడ ఏది దొరుకుతుంది తినాలి. మళ్ళీ ఆ బాట సింగారం లాంటి చోట మీకు తినడానికి ఏముంటుంది? కనీసం మినిమం వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. మరి ఇంత స్థాయిలో జరుగుతున్నాయి కనబడట్లేదా మరి మన గవర్నమెంట్లకి? ఒక్క నిమిషం లేటు అంటారు, పిల్లల్ని పట్టుకొని, చిన్న పిల్లల్ని పట్టుకున్నా మీ సాడదం. ఇంత హింసించుకుంటూ పేపర్లు క్యాన్సిల్ చేసుకుంటూ ఏం సార్ ఇది? సార్ నిజంగా మీరు అన్నట్టు వ్యవస్థ చాలా బ్యాడ్గా ఉంది సార్. ఉండొచ్చు సార్, పిల్లల పట్ల ఉండకూడదు. కరెక్ట్, దే బిల్డ్ ద నేషన్ రైట్. మీరు వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మేము పెద్దవాళ్ళుగా ఏం చెప్తున్నారు? మీరు ఫాలో అయ్యే రూల్స్ ఏంటి? మిమ్మల్ని చూసి వాళ్ళు పెద్ద కావాలి రేపొద్దున. వాడేమో ఉంటాడు సార్. ఇప్పుడు పాలన చేసే వాళ్ళు సరైనటువంటి నిజాయితీ
అది లేకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితి ఉందా? అంటే వాళ్ళు వాళ్ళు పట్టించుకోవాల్సిన విషయాలు పట్టించుకోకుండా ఎప్పటికీ వాళ్ళ రాజకీయము, వాళ్ళ గోల అంతే దీంట్లోనే కదా సార్. ఇప్పుడు మునిగిపోతున్నారా? దీన్ని కూడా వీళ్ళు పొలిటిసైజ్ చేస్తారని అనుకుంటున్నాను నేను తప్ప, దీన్ని ఏమైనా నిజంగానే ఉద్యోగ రూపంలో పోద్దంటారు. ఇప్పుడు మీరు అన్నారు విద్యార్థి సంఘాలు అవి ఇవి అని. ఉమ్, ఒక 4 రోజుల ఉమ్. హంగామానే కదా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఢిల్లీలో ఎన్ఎస్యుఐ వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. చేస్తారు. ఎందుకంటే NSUI ఈజ్ అసోసియేటెడ్ విత్ కాంగ్రెస్. ఉమ్, నౌ దిస్ ఇన్సిడెంట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ యు కాల్ అవును. బీజేపీ. ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా రోడ్ల మీదకి వస్తున్నాయి ఇప్పుడు. రోడ్ల మీదకి వస్తాయి, హంగామా చేస్తాయి, 4 రోజులు చేస్తాయి సార్. ఈలోపు ఆ గవర్నమెంట్ స్మార్ట్గా ఏదో ఒకటి చేసి అటెన్షన్ డైవర్షన్ ఉమ్, చేస్తుంది. ఇవన్నీ ఓకే సార్, ఈ డ్రామాలన్నీ రోడ్ల మీద జరుగుతున్నాయి. మరి ఆ రూమ్లో కూర్చొని చదువుకుంటున్న పిల్లోడి పరిస్థితి ఏంది? దాని గురించి మాట్లాడమని ఇదే విద్యార్థి సంఘాలని. మరి ఉమ్, సంఘీభావం అంటే ఏంది సార్? రెచ్చగొట్టడం కాదు కదా, కంటి తుడుపు చర్యలు కాదు కదా. ఉమ్, పిల్లలకి బాసటగా నిలిసే ఏ పని ఎవరు చేస్తున్నారు? రాజకీయ నాయకులయ్యేగా కాలేజెస్, స్కూల్స్. సింపుల్గా చెప్పండి. అవును. మరి ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. సో పిల్లలు, పేరెంట్స్, ఉమ్, వాళ్ళలో రియలైజేషన్ వచ్చినప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. వాళ్ళ తరఫున మళ్ళీ ఎవరో పోరాడతారు, రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారంటే మరొకసారి మీరు మోసపోతున్నట్టే. పేరెంట్స్గా మాత్రం గమనించాలండి. ఎందుకంటే మీరు ఇవన్నీ మాట్లాడతారా, ఇంటర్వ్యూలు వింటారా, రేపు పొద్దున పోయి మళ్ళీ ఏ కోచింగ్ సెంటర్లో వేయాలి, ఉమ్. ఎన్ని అటెంప్ట్ చేస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఇదే భాష మాట్లాడుతున్నారుగా. ఈ భాష పోతేనే కదా సార్ వ్యవస్థ బాగుపడేది. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్ పూర్తిగా రద్దు చేయడం కరెక్టేనంటారా? ఒకవేళ ఇదే మార్క్స్ బేసిస్ మీద ఇస్తే నాకు తెలిసి న్యాయంగా సీట్ రావాల్సిన దానిలో 50% కూడా రాదు. ఉమ్. ఎన్ని లక్షల మందికి స్ప్రెడ్ అయిందో మన దగ్గర డీటెయిల్ లేదు కదండి. మేబీ సిబిఐ సో ఇన్వెస్టిగేట్ చేస్తే ఎంతమందికి పేపర్ రీచ్ అయింది, ఎంతమంది తెలుస్తుంది, కొనుక్కొని రాసుకున్నారు? తెలుస్తుంది. ఈ గవర్నమెంట్కి నిబద్ధత ఉంటే, మీకు ఓటేసిన ఆ పేరెంట్ పట్ల మీకు ఏమైనా గౌరవం ఉంటే ఉమ్, ఖచ్చితంగా దీని మూలాల్లోకి వెళ్ళండి. బాధ్యత తీసుకోకండి. బాధ్యతలు ఎవరికి కావాలి? అవి మూలాల్లోకి పోయి ఆ మూలాల్ని పెకిలించేసేయండి. నేను అదే అన్న, తీసేయండి, ఉమ్. వాళ్ళందరినీ తీసేయండి, ఇంకొకసారి రాకుండా చూడండి. అండ్ ఎన్క్రిప్టెడ్ ఎప్పుడైనా బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడి ఓకే. ఎందుకు ఆ టెక్నాలజీ మనం వాడుకోవట్లేదు సార్? 25 లక్షల మందిని ఆన్లైన్లో కండక్ట్ చేయడం కష్టం సార్. ఉమ్, 10-12 లక్షలు అనుకోండి, 10 షిఫ్ట్లు పెట్టచ్చు. 25 లక్షల మందికి పెట్టాలంటే మళ్ళీ వీళ్ళు బాట సింగారమో ఎక్కడో సెంటర్లో పెట్టాలి. అది ఇంకో రకమైన హెడేక్. హెడేక్. దీనికి ఒక కామన్ సొల్యూషన్ ఉంది సార్. ఇన్ని రకాల ఎగ్జామ్స్ ఎందుకో మీరు విషయం చెప్పండి. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, మేనేజ్మెంట్ చదువుతా అనుకుంటున్నాడు. దానికి పెట్టే పరీక్ష పేరు IP మ్యాట్. ఉమ్, దానిలో ఉండే సిలబస్ ఏంది? మ్యాథ్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కొన్ని చోట్ల జనరల్ నాలెడ్జ్. అంతేగా. నువ్వు JEE ఇంజనీరింగ్ సీట్లు ఇద్దాం అనుకుంటున్నావు, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నీట్ అనుకుంటున్నావు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నేను ఒక స్టూడెంట్గా ఒక ఎగ్జామ్ సెంటర్కి పోయినా అనుకోండి, నేను సపోజ్ IP మ్యాట్ రాద్దాం అనుకుంటున్నాను. నా చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ అక్కడ సెలెక్ట్ చేసుకునే విధంగా ఇవ్వచ్చుగా. ఉమ్, మ్యాథ్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, నా చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్, బికాజ్ ఐఎమ్ అపియరింగ్ ఫర్ IP మ్యాట్. ఫినిష్డ్. నాకు ఆ క్వశ్చన్స్ ఫ్లాష్ అవుతాయి. నేను JEE రాస్తున్నా, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో నేను చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ని బట్టి నా ఫ్యూచర్ డిగ్రీ కౌన్సిలింగ్ ద్వారా మీరు నిర్ణయించండి. ఉమ్. అంటే సింగిల్ డే, సింగిల్ ఎగ్జామ్ ప్లాట్ఫామ్, ఓకే. సింగిల్ సిస్టమ్ పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే పిల్లలు కూడా ఇన్ని ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు కదా. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు అందరూ ఒకేసారి ఎగ్జామ్ రాస్తే మళ్ళీ మనకి టెక్నాలజీ సరిగా లేదంటున్నారు కదా. కొంచెం స్లాట్స్ పెంచండి సార్. ఇప్పుడు మన దగ్గర JEE ఎగ్జామ్ జనవరి మొదటి వారంలో మొదలైంది సార్. అంటే ఆల్మోస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తీసుకోండి, CLAT, క్లాట్, లా కోసం జరిగే ఎగ్జామ్ డిసెంబర్లో జరిగింది. సో ఒక రకంగా ఎగ్జామ్స్ ఎప్పుడు మొదలవుతున్నాయి? డిసెంబర్లోనేగా. డిసెంబర్, జనవరి, సరే ఫిబ్రవరి, మార్చ్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్ అన్నారు. ఏప్రిల్లో మళ్ళీ JEE స్టార్ట్ అయింది. మేలో ఎప్సెట్ అని, బిట్సాట్ అని, ఇప్పుడు నా నీట్ అని. అంటే మీరు చూస్తే డిసెంబర్ నుంచి మే వరకు సాగదీస్తున్నాయి ఈ ఎగ్జామ్ని. మీరు ఎందుకు ఏప్రిల్ మిడ్ వీక్లో స్టార్ట్ చేసి మే మిడ్ వీక్ వరకు కండక్ట్ చేయండి, 4 రోజులు పెట్టండి. 2 సార్లు ఇద్దాం అనుకుంటున్నారు, అవకాశం మంచిదే. ఏప్రిల్ టు మే ఒక స్లాట్ ఇవ్వండి, మళ్ళీ మే 30th అట్లా స్టార్ట్ చేయండి. మే 30th నుంచి జూన్ 30th వరకు ఇవ్వండి. రిజల్ట్స్ జూలైలో అనౌన్స్ చేయండి, కౌన్సిలింగ్ ఆగస్ట్లో పెట్టుకోండి. ఎట్లాగో మీరు సెప్టెంబర్ నుంచే క్లాసులు రన్ చేస్తుంది. మీరు చేస్తున్న టైం లైన్లోనే జరుగుతుంది కదా ఇది. సో విద్యావేత్తలు అందరూ చేస్తున్న విన్నపం ఇదే అండి. పిల్లల మీద అన్నెసరీ ప్రెషర్ పోతుంది, అన్ని విధాలుగా ఇది
మ్యాల్ ప్రాక్టీస్ అంటే అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైనే. కెపాసిటీ ఆఫ్ ఈచ్ సెషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 lakh. 25 లక్షలేగా మ్యాక్సిమం లిమిట్ ఏ పరీక్ష అయినా. ఐపీ మ్యాట్ రాసినా ఇంకోటి రాసినా మ్యాక్సిమం 25 లక్షలు. రోజు 2 షిఫ్టులు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 షిఫ్ట్లు వేసుకోండి. 1,00,000 మంది, అవునా? 1,00,000 మందికి నడపండి. 1,00,000 మంది ఒక షిఫ్ట్ అని చెప్పేది 2 లక్షల మంది. 2 × 12.5 రోజులే కదా సార్ 25 లక్షలు అంటే. నేను మీకు నెల అంటున్నా, జరగదా? గ్యాప్ ఇచ్చి పెట్టండి. సపోజ్ సర్వర్ ప్రాబ్లం ఉందండి, ఆల్టర్నేటివ్ డే పెట్టచ్చు కదా సార్. 15 + 15 30. ఈ మాత్రం ఆలోచన మన వాళ్ళకి రావట్లేదా చెప్పండి? కేర్లెస్నెస్ ఇది పూర్తిగా, అంతే. సో దాని మీద అసలు నిజాయితీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. వ్యవస్థను కొంచెం బాగు చేద్దాం, నీట్గా చేద్దాం, ఏం లేదు. డబ్బులు భవిష్యత్తులో మళ్ళీ పేపర్ లీకేజీ రాకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు అవసరం? ఇప్పుడు మనం మాట్లాడుకున్న చర్యలే సార్. అంతే. బ్లాక్ చైన్ టెక్నాలజీని అందిపుచ్చుకొని, ఎందుకంటే అది హైలీ ఎన్క్రిప్టెడ్ సిస్టమ్, అది డిజిటల్ అటెండెన్స్ మ్యాండేటరీ చేయాలి సార్. మీరు డిజి ఆధార్ వచ్చిందిగా, మళ్ళీ ఆధార్ కార్డు పట్టుకొని పోవడం ఎందుకండి పిల్లలు? మీరు ఇష్యూ చేసిన ఐడి కార్డేగా, డిజిటల్గా సెక్యూర్ అయ్యిందిగా. ఐరిస్ పెట్టండి, ఫేస్ రికగ్నిషన్ పెట్టండి, బయోమెట్రిక్స్ పెట్టండి, పెట్టి ఆన్లైన్లో కండక్ట్ చేయండి. ఇది కండక్ట్ చేయడానికి మీ దగ్గర మెకానిజం సరిగ్గా లేదు. ఒక్కొక్క ఎగ్జామ్కి సార్ 500 నుంచి 5,000 వరకు ఫీజు తీసుకుంటున్నారు తెలుసా? కొన్ని ఐఐఎమ్స్ అయితే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ నడిపిస్తున్నాయి ఇప్పుడు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అని 5 సంవత్సరాల కోర్సు. ఇప్పుడు ఇందోర్ కానీ, కోయికోడ్ కానీ, రోహతక్ కానీ ఫీజు ఎంత అనుకుంటున్నారు? అప్లికేషన్ ఫీజు 5,000. ఇన్ని కలెక్ట్ చేస్తున్నారు కదా ఒక్కొక్క స్టూడెంట్ నుంచి. 25 లక్షలు ఇంటూ 1,000 రూపాయలు, ఇన్ని కోట్లు సంపాదించారు కదా. మీరు ఒక్క సంవత్సరం సంపాదించిన డబ్బులతో ఈ మొత్తం సిస్టాన్ని సరి చేయొచ్చు కదా. మీకు ఆ చిత్తశుద్ధి ఎందుకు లేదు? ఇవన్నీ ఆలోచించాలండి. చూద్దాం సార్. విద్యార్థులు అయితే చాలా ఆందోళనలో ఉన్నారు, బాధలో ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా వేదనలో ఉన్నారు. ఏం అర్థం కావట్లా. వాళ్ళ పిల్లలు పడుతున్న బాధ చూసి వాళ్ళకి ఇంకా బాధ ఎక్కువైపోతుంది. చూద్దాం, ఇంకా వ్యవస్థలో మార్పు రావాలి. మీరు అన్నట్టు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. పాలకులు కూడా మారాలి. అసలు ఏం జరుగుతుంది కింది స్థాయిలో అనేది పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.